సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బండ్లో నడుపుతానే బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు అయితే నేను అండ్ షారు నైట్ అవుట్ అయితే చేయబోతున్నాము. సో ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాము. నాకు దయాలంటే అసలే భయము. మీరు నా గోస్ట్ రైడింగ్ వీడియోలు చూసి ఉంటారు. చాలా రోజుల తర్వాత అక్షయ్ అఫీషియల్లో బ్లాగ్ వేస్తున్నాను. సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి. సో ఈరోజు ఏం జరుగుతుందో చూపిస్తాను. సో పదాం పడండి. ఇప్పుడు ఒక గోస్ట్ హంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళింది. ఇది ఎక్కడో కాదు, శ్మశానం తెలిసి ఉంటుంది మీకు. అది ఇక్కడైతే ఉంది. కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ అయితే ఉంది. ఆ గ్రౌండ్లో చాలా మంది చనిపోలేదు కానీ చాలా మంది భయపడ్డారని, అంటే ఏదో ఉందన్నమాట అక్కడ. సో మనం ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. అది టైం నైట్ 1 AM వెళ్దాము. కొంచెం చూద్దాం, ఏదో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం ఎక్స్పీరియన్స్ చేయబోతే ఏం తెలియదు ఓకేనా. సో లెట్స్ గో. వెళ్దామరా? రెడీనా? వెళ్దాం, రెడీ. లెట్స్ గో. అయితే ఎంటర్ అయిపోయినాము. నాకు చాలా భయం అయితే వేస్తుంది. ఇది స్క్రిప్టెడ్ కాదు గైస్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏం స్క్రిప్టెడ్ అయితే కాదు, మేము రియల్గా చూపిస్తాం. ఇక్కడ ఏం జరగదు, నాకు తెలుసు. స్కిడ్ అవుతుంది బండి. దారెటరా ఈ సైడా? ఇదైతే ఏం స్క్రిప్టెడ్ కాదు, మీకు క్లియర్గా చూపిస్తున్నా, మీరే చూడండి. మేము ఇద్దరం బండ్లో వెళ్తున్నాము, ఈ గ్రౌండ్లో వెళ్తున్నాము. గ్రౌండ్ చాలా భయంకరమైనది నాకు తెలుసు, బట్ నేను వస్తూ ఉన్నాను అంతే. నాకు దయాల మీద పెద్ద నమ్మకం లేదు. లాస్ట్ గోస్ట్ రైడింగ్ వీడియోలో కానీ అది స్క్రిప్టెడ్ అంతే, ఇంకా చెప్పేశాను అంతే. అది కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. ఓకే గైస్, ఏమనుకోద్దండి. మన ఛానల్లో 3 స్క్రిప్టెడ్ వీడియోస్ అయితే వచ్చాయి. సో ఇక్కడైతే వెళ్తున్నాను. మాకు ఇప్పటికైతే ఏం జరగలేదు, అది తిరుగుతున్నాను. నాకు దయాల మీద పెద్ద నమ్మకం అయితే ఏం లేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడబోతున్నా అంటే, నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో గోస్ట్ హంటింగ్ వీడియోలో దాని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందంటే, అది రంజాన్ నెల అన్నమాట. రంజాన్ నెలలో మాకు అంతగా దయ్యాలనేది భూతాలనేది అట్లా ఉండదు. ఆ రోజు ఏం జరిగిందంటే, మేము వీడియో షూట్ చేసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళుంటే అక్కడ ఏం జరిగిందో సంఘటన అంటే, స్క్రిప్టెడ్ వీడియో కాబట్టి మేము ఇద్దరైతే చెట్టు కింద అయితే పెట్టాము. సో అక్కడ పెట్టుంటే ఏం జరిగిందంటే, వాళ్ళైతే అక్కడే ఉన్నారు. వాడు చెప్పినట్టు చేసినాడు. వాడు చేస్తే ఏమైంది, పైన రేకులు ఇల్లు అయితే ఉంది ఆ గ్రౌండ్లో. పైన రేకులు ఇల్లు ఏమైందంటే, అక్కడ ఉన్నారు ఎవరో నాకు తెలీదు. అది మేము వీడియోలో క్యాప్చర్ అయినట్టు చూసాము. సో మీకు చెప్తాను చూడండి. కొంతసేపు నిల్చుకొని మీకు క్లియర్గా స్టోరీ చెప్తాను అక్కడ ఏం జరిగిందో. మనం ఇక్కడైతే వచ్చి సైలెంట్గా అయితే కూర్చొని ఉన్నాము, నేను షారు. సో అక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి. అక్కడ శ్మశానాలు అయితే ఉన్నాయి, ఇక్కడ కింద గ్రౌండ్ ఉందన్నమాట. మేము ఎట్లా స్క్రిప్టెడ్గా చేసేది, అక్కడ ఏం ఉండదని నాకు తెలితే, అక్కడ ఏం ఉండదని అనుకున్నాను. ఎందుకంటే రంజాన్ నెలలో ముస్లిమ్స్కి ఏంటంటే అక్కడ ఏం కనిపించవు, ఏముండవు. ఆ దయ్యాలు భూతాలు అనేది రంజాన్ నెలలో ఉండవు, అది మాకు తెలుసు. అందుకనేసి ఇప్పుడు ఏం ఉండవు కదా, ఆ గ్రౌండ్లోకి వెళ్దాము. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి వీడియోలు తీద్దాము, ఎట్లా స్క్రిప్టెడే కదా అని చెప్పేసి అక్కడ వెళ్ళాం. 5 వెళ్ళాం మేము. 5 వెళ్ళి 2 పిల్లలను వచ్చేసరికి అక్కడ కూర్చోబెట్టాను. అక్కడ మేము చెప్పినప్పుడు రారా అని చెప్పేసి వాడికి అక్కడ కూర్చోబెట్టేసి మనం వీడియో తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ తీసుకుంటా వాళ్ళు చెప్పినట్టు చేసినారు, మొత్తం క్లియర్ అయింది. సో తీసేటప్పుడు మా అన్న మాతో పాటు వచ్చాడు. అన్న వీడియో తీస్తూ ఉంటాడు మాకి. సో అన్న వచ్చి ఏం చెప్పాడంటే, పక్క నుంచి వచ్చి, అంటే అక్కడ ఏదో నాకు తల కనిపించినట్టుంది, అక్కడ ఇటుకురాయిలు ఉన్నాయన్నమాట. ఆ ఇటుకురాయిల మధ్యలో నుంచి ఇట్లా తొంగి చూసినట్టు కనిపించింది. అన్నకి కనిపించింది, నాకు తెలియదు కానీ అట్లా వచ్చి చెప్పాడన్నమాట. చెప్పి మేము భయపడుతున్నామని చెప్పేసి, నేను ఎక్కువ భయపడ్డా, నేను భయపెడుతున్నామని చెప్పేసి, అక్కడ ఏం లేదులేరా జోక్ చేశా అని చెప్పేసి కావాలని చెప్పాడు. యోగా చేశా అని చెప్పేసి వీడియో తీద్దామనేసి వీడియో తీస్తామంటే ఉమ్మడు వచ్చేసరికి సీరియస్ తీసుకున్నాడు. అది నిజంగానే కనిపించింది అనుకొని వాడు ఉమ్మరు తొంగి మొత్తం రౌండ్గా చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉంటే వాడికి ఏదో కనిపించింది అక్కడ, సరే మనం పోయినట్టు కనిపించింది అక్కడ. వాడు చెప్పాడు. మళ్ళీ వాడు ఏం చేశాడంటే, వీడియో తీస్తా అంటే పక్కకు వచ్చి చేయరా చూడండి, ఇట్లా గిల్లాడు. ఎందుకు గిల్లుతున్నావు రా వీడియో తీస్తా అంటే అని చెప్తే అడిగాను, రేమమ్మా ఇక్కడ ఏదో ఉందా అంటాడు. ఏముందిరా అంటే, కాదని జోక్ చేస్తాను అనుకున్నాడు. అట్లా చేస్తున్నాడు, వాడు యాక్టింగ్ తీసుకున్నాను. వాడు యాక్టింగ్ చేయలేదు, నిజంగానే అట్లా కనిపించింది అన్నమాట వాడికి. అందుకు వాడు నా పక్కన వచ్చి అట్లా చెప్పాడు. చెప్తా అంటే ఆ అన్నకు కానీ కనిపించింది కాబట్టి ఇద్దరికి డౌట్ వచ్చేసింది వాళ్ళకి. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఉంటే సేఫ్ కాదనేసి చెప్పేసి అక్కడి నుంచి మనం
వెళ్ళిపోదని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాను. నేను భయపడలేదు అప్పుడు, కానీ నేను భయపడలేదు. నాకు ఎందుకంటే నాకేం కనిపించలేదు, నాకు అసలు తెలియదు కానీ తెలియదు అక్కడ ఏముంది అనేది నాకు తెలియదు. అందుకు నేను ఏం చేశాను, జోక్ చేస్తున్నాను, నవ్వుకుంటా రీల్ చూసుకుంటా లాస్ట్లో క్లిప్ చూసారు కదా, ఆ క్లిప్ రికార్డ్ చేద్దాం అనేసి ఇట్లా పట్టుకొని బ్లాగింగ్ చేసినట్టు ఇట్లా క్లిప్ అయితే రికార్డ్ చేశాను. నాకు తెలియదు అక్కడ ఏముందని, నాకు తెలియదు. సో కొంచెం ముందరికి వెళ్ళాము, ఇట్లానే నేను వీడియో పట్టుకుని ఫోన్ రికార్డ్ చేస్తుంటే వెనకాల నుంచి సొర్ర నిన్నట్టు కనిపించలేదు, సౌండ్ వచ్చింది వెనకాల నుంచి, సౌండ్ వచ్చిన తర్వాత నేను నమ్మాను ఇక్కడ ఏదో ఉంది, పక్కాగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోయి అంగడి ఉందన్నమాట. అంగడి అంటే అది క్లోజ్ చేసి ఉంటుంది కదా నైట్లో. సో అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాను, ఆడ బండి మీద అయితే కూర్చున్నాను. అందరూ కూర్చున్న తర్వాత ఏంటంటే మా అన్న చెప్పాడు, ఏదైనా వీడియోలో క్యాప్చర్ అయిందేమో చూడరా అని చెప్తే వీడియోలో ఓపెన్ చేసి చూస్తే అక్కడ నిజంగానే ఉందన్నమాట, క్లియర్గా అనిపించింది అనమాట. ఎట్లా అంటే అక్కడ రేకులు ఉన్నాయన్నమాట, రేకుల ఇల్లు అయితే ఉంది. అక్కడ పైకి ఎవ్వరు ఎక్కరు, ఎందుకంటే ఆ ఇల్లు కానీ ఎవ్వరు లేరు అనమాట ఇంట్లో. సో ఆ టైంలో ఎవ్వరు ఎక్కరు కదా, 2:30, 3 AM ఎవరు ఎక్కుతారు చెప్పండి. సో ఆ టైంలో మనం చూసాం ఆడ పైనుంచి ఏదో పొడుగ్గా ఉందనమాట, అది పొడుగ్గా వెళ్ళింది అనమాట, రేకుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళింది అనమాట. అది మేము అక్కడ ఉన్నప్పుడు మాకు తెలియదు అనమాట, మాకేం తెలియదు. సో మరి మేము వచ్చేసి ఆ వీడియో చూస్తూ ఉంటే అప్పుడు కనిపించింది మాకు, అది కనిపిస్తే నాకు అప్పుడు భయపడి నేను ఏడ్ చేస్తున్నాను, నేను ఏం చేస్తాను నాకే తెలియదు, ఏమైనా అది తగులుకుంటుందేమో అని భయం ఉంటుంది కదా. సో ఆ టైప్ భయపడ్డా అనమాట. సో అప్పుడు భయపడిన తర్వాత ఇది మళ్ళీ ఎడిట్ చేసి నేనే అప్లోడ్ చేసే ఆ వీడియోని. మీరందరూ చూడకపోతే లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి ఆ వీడియో. నేనేం చెప్పలేదు, స్క్రిప్టెడ్ కాబట్టి తెలియకూడదు కాబట్టి జనాలకి నేను దాంట్లో అట్లా కనిపించిందని చెప్పాను అనమాట. అది స్క్రిప్టెడ్ అనమాట మొత్తం. మేము 3 చేసాము కదా, మొత్తం స్క్రిప్టెడ్, క్లియర్గా చెప్పేస్తున్నా, నాకేం లేదు. అట్లా స్క్రిప్ట్ చేసాము, అది జరిగిన విషయం. సో ఇక్కడి నుంచి అయితే వెళ్దాము, ఇక్కడ కొంచెం చాలాసేపు మాట్లాడినాను. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి చూడండి 1:30 అయితే అవుతుంది, 1:35 అయితే అవుతుంది, 1:35 AM టైం. ఈ టైంలో ఇక్కడ కూర్చొని మీకు మాట్లాడుతున్నాను. నాకు మాట్లాడడానికి ఎందుకు భయం వేస్తుంది అనమాట. ఇక్కడ ఈ టైంలో ఈ వీధిలో ఒక్కరు కానీ లేరు వీధిలో, ఎందుకు భయం వేస్తుంది. ఎవరు సారు వెళ్దామా? ఇక్కడ వెళ్దాం చెప్పు, ఏదైనా తిరిగేదానికి. సో ఓకే గైస్, ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళేసి పెట్రోల్ పట్టుకుందాం ఫస్ట్. సో లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం, పోదాం రా. ఏమైందిరా దీని? అయిపోయింది నాకు కథం. స్టార్ట్ అయింది. నేను ఏమనుకున్నానంటే పెట్రోల్ అయిపోయింది అనుకున్నా, 2 సార్లు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు బండి. పెట్రోల్ అయిపోయింది అనుకున్నా, ఇప్పుడు అంతా అయిపోయింది మొత్తం అనుకున్నా. సో ఉంది, స్టార్ట్ అయింది. పెట్రోల్ ఉంది కదా, ఉంది, పెట్రోల్ ఉంది. ట్రైన్కి అయితే ఉంది. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పడుతుంది. అలా ఎక్కడ వెళ్దాము ఆగి తెలియదు, అట్లా తిరుగుతున్నాము. గైస్ ఇక్కడ చూసారు కదా, బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ దీని పార్ట్ 2 రేపు వచ్చేస్తుంది. రేపు చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, పార్ట్ 1 కన్నా పార్ట్ 2 క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే కుక్కల దగ్గరికి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. అది పార్ట్ 2 మిస్ అవ్వకండి పక్కా. పార్ట్ 1 చూసారు కదా, ఎంతగా ఉండదు, ఎందుకంటే నేను మొత్తం ఆ గోస్ట్ స్టోరీ చెప్పాను కాబట్టి అంతగా ఉండదు. పార్ట్ 2 క్రేజీగా ఉంటుంది గైస్. పార్ట్ 2 అయితే మిస్ చేసుకోకండి. సో ఓకే, బాయ్.